నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ గారు కావచ్చు, అలాగే హరీష్ రావు గారు కావచ్చు, అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం మనం. దానిపై కూడా విచారణ కూడా అటెండ్ అయ్యారు నిన్న ఈటల రాజేందర్ గారు. దాని గురించి ఇవాళ హరీష్ రావు గారు కూడా పీపీటీ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మన దగ్గర నిరీక్ష గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇట్లా మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా అందరు కూడా నోటీసులు అనేది ఇస్తూనే ఉన్నారు. దానిపై కూడా కొంచెం చాలా వరకు కూడా లూటీ జరిగిందని చెప్తూనే ఉన్నారు. 1,00,000 కోట్ల దాకా కూడా లూటీ జరిగింది. అసలు అయింది ప్రాజెక్ట్ కి అయితే 94,000 కోట్లు అని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? ఇందాక ఒకటైతే ఏంటండి, నోటీసులు కేసీఆర్ గారికి ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది గొప్ప ప్రాజెక్ట్, దాన్ని గొప్పగా చూడాలి, రాజకీయం చేయొద్దు అనేది నా ఫస్ట్ అడ్వైస్ ఫర్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి. హరీష్ రావు గారు ఇవాళ చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ప్రాజెక్ట్ గురించి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంత అవినీతి 1,00,000 కోట్ల దాకా అవినీతి జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి చాలా జరిగింది. మన దగ్గర చూస్తే ఇప్పుడు ఖజానా అనేది లేదు, ఖాళీ కుండలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఏమన్నా హామీలు కూడా నెరవేర్చుదా అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పి కూడా అంటున్నారు. ఇది పెద్ద ఫాల్స్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చే ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు 7,000 కోట్లు మన ఏదైతే రైతు బంధు కోసం కేసీఆర్ గారు పెట్టారో, ఇంతకు ఆ డబ్బులు ఏమైందో లెక్క చెప్పమనండి. ఫస్ట్ ఆ డబ్బులు లెక్క చెప్పిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కవిత గారు కూడా ఒక సీఎం గారికి అయితే లేఖ రాయడం చూస్తూనే ఉన్నాం మేము. ఆ లేఖ గురించి కూడా లీక్ అయింది బయట. దాని గురించి మీరు ఏం చెప్తారు? లేఖ అనేది అది ఎవరైనా రాస్తారండి, ఫీడ్బ్యాక్ అనేది ఎవరైనా ఇస్తారు. దాని గురించి పెద్ద స్పందించాల్సిన అవసరం ఏం లేదు. ఇంటర్నల్ గా కేసీఆర్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, హరీష్ రావు గారు మాట్లాడతారు. దాని గురించి అదేం పెద్ద విషయం కాదు. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీలో కూడా కోవర్ట్లు ఉన్నారు, దయాలు అన్నారు. వాళ్ళు అందరూ క్లియర్ అయితేనే బీఆర్ఎస్ పార్టీ ఒక కొలిక్ వస్తుంది అని చెప్పి కూడా అంటున్నారు. అలా ఏం లేదండి, బీఆర్ఎస్ పార్టీ కొలిగ్గానే ఉంది, అంత సోయిలోనే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లాగైతే లేదు, అది చూస్తూనే ఉన్నాం. కోమటిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ టన్నెల్ అయిపోతే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ముందు వాళ్ళని సోయి తెచ్చుకోమనండి. ఇక్కడైతే బాగానే ఉన్నారు, అందరం సోయిలో ఉండే పనిచేస్తున్నాం మేము బీఆర్ఎస్. అంటే స్థానిక ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదనుకుంటున్నారు స్థానిక ఎలక్షన్స్? ఇక ఈ బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చేదైతే ఏం లేదండి. బీఆర్ఎస్ ఓల్ అండ్ సోల్ ఖచ్చితంగా 100 సీట్లతో వస్తుంది. స్థానికంగా కూడా బరాబర్ బీఆర్ఎస్ వస్తుంది. ఎలా చెప్పేది ఏముందండి, తెలుస్తూనే ఉంది. 6 గ్యారంటీలు అన్నాడు, 100 రోజులు అన్నాడు, ఆగమాగం పట్టించిండు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏ ఒక్క గ్యారంటీ నెరవేర్చిన ఫ్రీ బస్ అని పెట్టిండు. కొట్లాడుకుంటున్నారు. ఏంది ఆయన చేసింది? మేము చెప్పడం ఏంది, ప్రజలు మాట్లాడుకుంటున్నారు దాని గురించి. నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు. ప్రజలు ఈ రోజు ఎలక్షన్ పెట్టినా బరాబర్ 100 సీట్లతో బీఆర్ఎస్ వస్తుంది. స్థానికంగా కూడా మన బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి భయపడి ఎలక్షన్స్ పెట్టట్లేదు ఆయన ఇప్పటికి కూడా. అంటే ఎందుకు పెట్టట్లేదు అనుకుంటున్నారు మేము? స్థానిక ఎలక్షన్స్ ఏ విధంగా పెట్టట్లేదు అనుకుంటున్నారు? ఆయన అడగాలి మరి. భయపడుతుందని మేము అనుకుంటున్నాం, మరి పెట్టాలి కదా ఆయన. ఎందుకు పెట్టట్లేదు అంటే ఆయన 6 గ్యారంటీలు లేవు. ఏమని చెప్పుకుంటాడు ప్రజల్లోకి వెళ్ళి, ఏమని మాట్లాడతాడు, ఏం చేస్తాడు ఆయన? మనం డెవలప్ చేసుకొని తెలంగాణకి మంచి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదా సీఎం కి? అర్థమైపోతుంది. ఇక మనం ఏం చెప్పాలి ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా నాకు తెలిసి అయితే యూస్లెస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.